ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే కిటికీ తీస్తే బయట ట్రాఫిక్ సౌండ్స్, దుమ్ము ధూళి, వీటికి బదులుగా రంగురంగుల చేపలు అటు ఇటు తిరుగుతుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది కదా. చుట్టూ నీలిరంగు ప్రపంచం, అంతులేని ప్రశాంతత. ఆ ఊహే ఎంతో హాయినిస్తోంది కదా. సముద్రం అడుగున నివాసం అనే కాన్సెప్ట్ ఎప్పటి నుంచో కథల్లో, సినిమాలో మనల్ని ఊరిస్తూనే ఉంది. లిటిల్ మర్మైడ్ నుంచి ఆక్వా మ్యాన్ వరకు వెండితెరపై మనం చూసిన ఆ వింత లోకం ఇప్పుడు నిజ జీవితంలో సాధ్యమేనా, లేక కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాలకు మాత్రమే పరిమితమా? భూమి మీద జనాభా పెరుగుతున్న కొద్దీ, వనరులు తరిగిపోతున్న కొద్దీ శాస్త్రవేత్తల చూపు ఇప్పుడు సముద్ర గర్భం వైపు మళ్ళింది. అసలు సముద్రం అడుగున మనిషి నిరంతరం జీవించగలడా? సైన్స్ ఏం చెప్తోంది? సముద్రంలో ఇల్లు ఉండడం అనేది ప్రస్తుతానికి పూర్తిగా అసాధ్యం కాదు. మనుషులు నీటి అడుగున ఉండడానికి సైంటిస్టులు ఇప్పటికే కొన్ని అద్భుతమైన ఏర్పాట్లు కూడా చేశారు. దీనికి అత్యుత్తమ ఉదాహరణ ఫ్లోరిడా తీరంలో ఉన్న అక్వేరియస్ రీఫ్ బేస్. సముద్ర మట్టానికి సుమారుగా 60 అడుగుల లోతులో ఉన్న ఈ ల్యాబ్ లో శాస్త్రవేత్తలు కొన్ని వారాల పాటు ఉండి పరిశోధనలు చేస్తారు. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. వాళ్ళు నీటిలో ఉన్న ఆ బేస్ లోపల మాత్రం నీరుండదు. అదొక గాలి నింపిన పెద్ద స్టీల్ బబుల్ లాంటిది. పైనుంచి పంప్ చేసే గాలినే వాళ్ళు పీల్చుకుంటూ ఉంటారు. దాన్ని హ్యాబిటాట్ అని పిలుస్తూ ఉంటారు. అంటే మనం సముద్రం అడుగున బ్రతకగలం, కానీ నీటిని అడ్డుకునే అత్యంత బలమైన షెల్టర్ లోపల కృత్రిమ వాతావరణంలో మాత్రమే ఉండగలమన్నమాట. స్వేచ్ఛగా చేపలా తిరగడం అనేది ఇప్పటికీ ఒక సవాలే. నీటి లోపల మనిషి చేపలా బ్రతకడం ఎందుకు అసాధ్యం? దీనికి సమాధానం మన శరీర నిర్మాణంలోనే ఉంది. ప్రధాన కారణం శ్వాస. చేపలకు మొప్పలుంటాయి. ఇవి నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ను నేరుగా గ్రహించి రక్తంలోకి పంపగలవు. కానీ మనుషులకు ఉండే ఊపిరితిత్తులు కేవలం గాలిలోని ఆక్సిజన్ను మాత్రమే ప్రాసెస్ చేయగలవు. నీటిలో ఆక్సిజన్ ఉన్నా దాన్ని వేరు చేసే శక్తి మన లంగ్స్ కు లేదు. ఒకవేళ నీరు ఊపిరితిత్తుల్లోకి వెళ్తే ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి సెకండ్ల వ్యవధిలోనే ప్రాణాపాయం కలుగుతోంది. అందుకే మనం నీటి అడుగున ఉండాలంటే ఆక్సిజన్ సిలిండర్లు లేదా హోస్ పైపుల ద్వారా బయట గాలిపై ఆధారపడక తప్పదు. మరి భవిష్యత్తులో కృత్రిమ మొప్పలు వస్తాయా? దీనిపై ప్రయోగాలు జరుగుతున్నా మనిషికి కావాల్సినంత ఆక్సిజన్ ను నీటి నుంచి వేరు చేయడం ఇప్పటికీ ఒక సాంకేతిక చిక్కుముడిగానే మిగిలిపోయింది. నీటి అడుగున ఉన్న అసలు సమస్య కేవలం గాలి మాత్రమే కాదు, ప్రెజర్. నీటికి బరువు ఉంటుంది. మన సముద్రంలో ఎంత లోతుకు వెళ్తే మన పైన ఉన్న నీటి పొరల బరువు అంత పెరుగుతోంది. దీన్నే హైడ్రోస్టాటిక్ ప్రెజర్ అంటారు. కేవలం 10 మీటర్ల లోతుకు వెళ్తేనే భూమి మీద ఉండే పీడనం కంటే రెట్టింపు ఒత్తిడి మన శరీరంపై పడుతోంది. సముద్రం లోతుల్లో ఉండే జీవుల శరీరాలు ఆ ఒత్తిడిని తట్టుకునేలా లోపల శూన్యం లేకుండా నిర్మితమై ఉంటాయి. కానీ మనిషి శరీరం గాలి నిండిన భాగాలుంటాయి. ఆ విపరీతమైన ప్రెజర్ కు మన రక్తనాళాలు చిట్లిపోయే ప్రమాదం ఉంది. అందుకే డీప్ సీ డ్రైవర్లు పైకి వచ్చేటప్పుడు డీకంప్రెషన్ సిక్నెస్ రాకుండా చాలా నెమ్మదిగా వస్తూ ఉంటారు. పర్మనెంట్ గా అక్కడ ఇల్లు కట్టాలంటే ఆ ఒత్తిడికి నలిగిపోని అత్యంత శక్తివంతమైన టైటానియం లేదా స్పెషల్ గ్లాస్ బిల్డింగ్స్ అవసరం. చాలా మందికి ఒక సందేహం వస్తుంది. లక్షల సంవత్సరాల తర్వాత మనుషులకు మొప్పలు పుట్టుకొస్తాయా? ఎవల్యూషన్ లేదా పరిణామ క్రమం అనేది అవసరాలను బట్టి జరిగే చాలా నెమ్మదైన ప్రక్రియ. మనుషులు భూమి మీద బ్రతకడానికి, 2 కాళ్లపై నడవడానికి, అలవాటు పడడానికి లక్షల సంవత్సరాలు పట్టింది. హాలీవుడ్ సినిమాల్లో చూపించినట్లు మనుషులు సముద్రంలో ఉంటే మెర్మేడ్స్ లా మారిపోతారనేది కేవలం ఊహ మాత్రమే. శాస్త్రీయంగా చూస్తే మనుషులు నీటిలో ఊపిరి పీల్చుకునేలా పరిణామం చెందుతున్నారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. పైగా సముద్రంలో సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. సూర్యరశ్మి లేకపోతే మన శరీరానికి కావలసిన విటమిన్ డి అందదు. ఎముకలు బలహీనపడతాయి. కాబట్టి జీవశాస్త్ర పరంగా మనం సముద్ర జీవులుగా మారడం అనేది అసంభవం అనే చెప్పాలి. జీవశాస్త్రం మనల్ని అడ్డుకున్న టెక్నాలజీ మాత్రం కొత్త దారులు వెతుకుతోంది. జపాన్ కు చెందిన షిమిజీ కార్పొరేషన్ వంటి సంస్థలు ఓషియల్ స్పైరల్ అనే కాన్సెప్ట్ ను ప్రతిపాదించాయి. ఇది సముద్రం అడుగున వేల మంది నివసించగలిగే ఒక భారీ నగరం. అక్కడ గాలిని రీసైకిల్ చేయడం, సముద్రపు నీటిని శుద్ధి చేయడం, సముద్రపు ఉష్ణోగ్రతల నుంచి విద్యుత్తును తయారు చేయడం వంటి అత్యాధునిక సాంకేతికతను వాడతారు. కానీ ఇక్కడ ఒక చిక్కుంది. నీటి అడుగున జీవనం అనేది పూర్తిగా మిషన్ల మీద ఆధారపడి ఉంటుంది. ఒక్క చిన్న టెక్నికల్ లోపం జరిగినా లేదా ఒక్క చిన్న పగులు వచ్చినా ఊహించని ప్రాణ నష్టం జరుగుతోంది. అంతేకాకుండా సముద్రపు నీటిలో ఉండే ఉప్పు లోహాలను త్వరగా తుప్పు పట్టేలా చేస్తోంది. దీన్ని నివారించడం ఇంజనీర్లకు పెద్ద సవాల్. చివరిగా చెప్పాలంటే సముద్రం అడుగున హోటళ్లు, ల్యాబ్స్ లేదా టూరిస్ట్ స్పాట్స్ వరకు మనం వెళ్ళొచ్చు.
కొన్నాళ్ల పాటు అక్కడ గడపడం కూడా సాధ్యమే. కానీ భూమిని వదిలేసి నీటి లోపల శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడం అనేది ఇప్పటికైతే ఒక ఖరీదైన మరియు ప్రమాదకరమైన ప్రయోగమే. సముద్రం మనల్ని ఆశ్చర్యపరుస్తోంది, ఆహారాన్ని ఇస్తోంది, కానీ అది మనుషుల సహజ ఆవాసం కాదు. మనం అక్కడ కొన్నాళ్ళు అతిథుల్లా గడపవచ్చు, కానీ చేపల్లాగా స్వేచ్ఛగా ఎప్పటికీ జీవించలేం. అయితే సైన్స్ పెరిగే కొద్దీ ఏమో గుర్రం ఎగరవచ్చు. భవిష్యత్తులో మన మనవలు, ముని మనవలు నీటి అడుగున స్కూళ్ళకి వెళ్లే రోజులు వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదేమో.